టోక్యో నగరంలో ప్రతి ఉదయం ఒక విషయం మాత్రం మారదు. నోబితా స్కూల్కు ఆలస్యంగా వెళ్లడం, హోంవర్క్ మర్చిపోయి స్కూల్కి వెళ్లిన తర్వాత చదవాల్సిన సమయానికి నోబితా ఆటపాటల మాయలో పడిపోయేవాడు. ఒకరోజు పరీక్షకి ముందు రోజు రాత్రి నోబితా అలానే డోరేమాన్ దగ్గరకు వెళ్ళాడు. డోరేమాన్, నాకు సహాయం చేయు, నేను చదవలేదు. అప్పుడు డోరేమాన్ ఓ కొత్త పుస్తకం చూపించాడు. ఇది జవాబు పుస్తకం, తెరిస్తే జవాబులు కనిపిస్తాయి, కానీ ఇది అత్యవసరాల్లో మాత్రమే వాడాలి. జవాబు పుస్తకం చేతిలో పడినప్పటి నుండి నోబితా కాపరైపోయాడు. గురువు ఆశ్చర్యపోయారు, ఫ్రెండ్స్ ముక్కున వేలేసుకున్నారు. కొన్ని వారాలకే నోబితా పూర్తిగా చదువుని మానేశాడు. చదవాల్సిన అవసరమే లేదు, నాకు డోరేమాన్ ఉన్నాడు అనుకున్నాడు. డోరేమాన్ మాత్రం మౌనంగా చూస్తూ ఉన్నాడు. తుది పరీక్ష రోజు వచ్చింది. నోబితా నవ్వుతూ పుస్తకం తెరిచాడు. కాని పేజీలు ఖాళీగా ఉన్నాయి. నోబితా చేతులు వడుపుతున్నాయి. కాగితాన్ని చూస్తున్నాడు. జవాబు ఒక్కటీ రాదు, ఎందుకంటే అతను నిజంగా నేర్చుకోలేదు. పరీక్ష తర్వాత నోబితా నెమ్మదిగా ఇంటికి నడిచాడు. డోరేమాన్ ఎదురుగా ఎదుర్కొన్నాడు. నేను ఫెయిల్ అయ్యాను, పుస్తకం పనిచేయలేదు. అది ఎప్పుడూ నిజమైన కష్టానికి పరిష్కారం కాదు. ఆ తర్వాత నోబితా మారిపోయాడు. ఇక మాయా పుస్తకాలు కాదు, నిజమైన కృషి మాత్రమే. కొత్త పరీక్ష ఫలితాల్లో నోబితా ఉత్తీర్ణుడు. తల్లి గర్వంగా చూసింది. డోరేమాన్ చిరునవ్వుతో చూశాడు. ఇలా విజయం పొందడంలో మజా వేరే ఉంటుంది. Don't forget to like, share and subscribe. Thank you for watching.